చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం విచ్చలవిడిగా అప్పు చేస్తోంది అని కాగు కడిగి పారేస్తూ ఉన్నా, ఆ విషయాలని గనక అధికారికంగా వాళ్ళు చూపెడుతూ ఉన్నా, ఏ రోజు ఎంత అప్పు చేశారు అని చంద్రబాబు నాయుడు గారి అప్పులు అనేది కొన్ని పత్రికల్లోనూ సోషల్ మీడియాలో రోజు మనం కుడికిలు వేసుకుంటూ పోయినట్లు ఈరోజు ఇంత ఈరోజు ఇంత ఈరోజు ఇంత లెక్కలతో సహా కనిపిస్తూ ఉన్నా, చంద్రబాబు నాయుడు గారి సర్కారు మాత్రం మరీ ముఖ్యంగా ఆర్థిక శాఖ మంత్రి పయ్యవల కేశవ్ గారు కూడా ఎదురుదాడి చేస్తూ నోటికొచ్చింది మాట్లాడుతూ కేవలం 1,05,000 కోట్ల అప్పు చేశాం, జగన్ అబద్ధాలు చెబుతూ ఉన్నాడని చెప్పి ఇలా మాట్లాడుతూ పోయారు. తాజాగా ఈరోజు సాక్షి పత్రిక అసలు మొత్తం పైనుంచి కింద వరకు ఈ అప్పుల మీద మొత్తం ఒక కథనాన్ని రాసింది. కథనం రాసింది అనే కంటే కూడా చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అప్పులు చేయడం కోసం ఏవైతే జీవోలు ఇవ్వాలి కదా, ఆ జీవోలన్నింటినీ ప్రింట్ చేశారు. అదిగో జీవో నంబర్ ఎంత అప్పు చేశారు, జీవో నంబర్ ఎంత అప్పు చేశారు, అదిగో ఆ జీవోను కూడా స్కాన్ చేసి ఆ పత్రికలో పబ్లిష్ చేశారు. మొత్తం అంతా ఇంక ఇప్పుడు వీళ్ళ దగ్గర సమాధానం ఉందా? జీవోలనే పబ్లిష్ చేశారు మాస్టరు. ఈ జీవో నంబర్ ఇది, అదిగో ఇది, ఇదిగో అని చాలా క్లియర్ కట్గా అసలు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం సంవత్సరం అంతా కేవలం 8 రోజులు మాత్రమే అప్పు లేకుండా గడిచిందని, 357 రోజులు అప్పు లేనిదే గడవలేదని కాగ్ నివేదికలు స్పష్టం చేస్తూ ఉన్నా కూడా 2024-25 ఆర్థిక సంవత్సరంలో చంద్రబాబు సర్కార్ బడ్జెట్ అప్పు 81,597 కోట్లని కాగ్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ఏడాది ఫిబ్రవరి 10 నాటికి 1,667 కోట్లు అప్పు చేశారని చెప్పి కాగుతో పాటు ఆర్బీఐ చెప్పింది. అంటే బడ్జెట్ లోపల ఈ రెండు చూసుకున్న 22 నెలల్లో 1,82,264 కోట్లు బడ్జెట్ లోపలే చేశారు. ఇంకా బడ్జెట్ బయట కార్పొరేషన్ల పేరుతో అది కూడా 1,00,000 కోట్లు దాటిపోయింది. ఎన్ని ఆధారాలు ఇలా ఉంటే జీవోలు మొత్తం రాసుకోవచ్చు, వీళ్ళు పబ్లిష్ చేసుకుంటూ వచ్చారు. కానీ పయ్యవల కేశవ్ గారు మాత్రం 1,05,000 కోట్లే చేశామంటారు. కార్పొరేషన్ల పేరుతో, రాజధాని పేరుతో, వివిధ ప్రభుత్వ గ్యారంటీల పేరుతో 1,51,057 కోట్లు అప్పు చేశారట. అది 1,51,000 కోట్లు. అండ్ బడ్జెట్ లోపల చేసిండేదేమో 1,82,000 కోట్లు. మొత్తం కలిపితే ఇంకా చూడండి దగ్గర 3,33,000 కోట్లకు అప్పు చేరింది అని ఆధారాలు, స్క్రీన్ షాట్లు వేసుకుంటూ కథనం రాశారు. హైలైట్ అసలు. ఇప్పుడు ఏం సమాధానం చెబుతారు? అండ్ జగన్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పుల మీద కూడా పయ్యవల కేశవ్ గారు అబద్ధాలు చెబుతూ ఉన్నారు అని అసెంబ్లీలో ఏం చెప్పారు పయ్యవల కేశవ్ గారు? జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం దిగిపోయే నాటికి బడ్జెట్ బయట అప్పులు రెండూ కలిపి 6.32 లక్షల కోట్లేనని లిఖితపూర్వక సమాధానమే చెప్పారు. 23-24 మార్చి 31 నాటికి వైఎస్ జగన్ హయాంలో బడ్జెట్ అప్పు ఆయన దిగిపోయే నాటికి బడ్జెట్ అప్పు 4,91,734 కోట్లు, బడ్జెట్ బయట అప్పు 1,40,000 కోట్లు. రెండూ కలిపితే జగన్ దిగిపోయే నాటికి 6,32,000 కోట్ల అప్పు. జగన్ దిగిపోయే నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పు అంటే 19కి ముందు కూడా కలిపి అంతా కలిపి కానీ వీళ్ళేమో 9 లక్షల కోట్లు అని చెప్పి పయ్యవల కేశవ్ గారు అబద్ధాలు చెబుతూ ఉన్నారు అని అన్ని ఆధారాలను, స్క్రీన్ షాట్లను, జీవో నంబర్లను రాసుకుంటూ మామూలుగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన బ్రాండ్ ఏంటంటే అన్ని ఆధారాలు పెట్టుకొని మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆధారాలను కనుక ప్రింట్ చేసి రాసేసుకుంటూ వచ్చారు. జీవోలను కానీ ప్రింట్ చేసి జీవో నంబర్ ఎంతప్పు, జీవో నంబర్ ఎంతప్పు, ఏ డేట్ నాడు ఏ జీవో ఎంతప్పు అన్నీ రాసుకుంటూ ప్రింట్ చేసేసారు పత్రికలు.